సహకుటుంబానాం కథ. ఈ కథలో హీరో అనాథ. అనాథ ఏంటి, సహకుటుంబం ఏంటండి, ఏంటి అనుకుంటున్నారు కదా, అదే కథ. నేను ఫస్ట్ వినగానే నేను షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చేయడం సంగతి దేవుడే బాబు, మంచి కథ, ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను. మనస్ఫూర్తి అవునా అవునా ఇంట్లో గుర్తుంది కానీ వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పారు. ఒక అనాథకి సహకుటుంబం అయిపోయింది. మీరు చూడండి, నేను గుండె మీద చేసి చెప్తున్నాను. నేను ఇవాళ మీరు మీ ముందు ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది. ఏంటంటే బ్రహ్మ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు, సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా. సో ఎవరు కానీ 4 రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే మనకు ఒక్కసారి కాదండి, మనకొక్కటి ఏదైంది, నేను ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే. చిరంజీవి కూతురే ప్రొడ్యూసర్, సుష్మిత ప్రొడ్యూసర్, తీసింది 15 నాన్ స్టాప్ డేస్ చూశారు. అది చెప్తున్నా. ఓకే, అడాప్టింగ్, మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం. మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది. అంటే ప్రామిస్, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను అలాగే నమ్మి ఇవాటికి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తాను అందరికీ తెలుసు. నో కంప్లైంట్స్. అలాంటి పరిస్థితి లేదు అసలు. అలా ఉండకపోతే అసలు ప్రొఫెషనల్ ఉండను నేను. నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పెరిగి ఆయన కనుసరణంలో తయారైన నేను మీ అందరికి ఎప్పుడు చెప్తుంటాను, నేను ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నన్ను కన్న తల్లి తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం రెండు నందమూరి తారక రామారావు గారు. నన్ను అలా తయారు చేశారు. ఇండస్ట్రీలో అలా ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. నిజమేనా, మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని, ఆయన ఎమ్మట పక్క నుండి నేర్చుకుని ఇవాళకి మనం పనికొస్తున్నామా అంటే సహకుటుంబనాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర, నేను అదే చెప్పానే, ఒక అనాథ, వాడికి కుటుంబం, నేను తండ్రిని. ఎలా తండ్రినయ్యానో ఏంటి, అది కామెడీయా, సీరియసా? 4 సినిమాలు చూసిన మీ అందరూ మన రాజప్రసాద్ గారు ఏదైనా చేస్తాడే అదే మా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు. కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో. బ్రహ్మం వచ్చాడు అనంటే ఒక బ్రాండ్, బ్రహ్మం వచ్చాడు అనగానే బాట్ మనం థియేటర్, అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అతను ఎలా ఉపయోగించు. అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, ఇది ఒక పెద్ద పరీక్ష. ఈ సినిమా ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టర్ అని అంటే కనుక, వీళ్ళు ఫాదర్ కాదు, తల్లి కాదు, సరే మొత్తం కథ చెప్పబడుతుంది. ఎనివే, అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తామండి, మీరే కాదు. కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే, ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది, ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్గా, సినిమాగా, గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ సినిమా 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమేం చేశామో ఏమా వెళ్ళిపోనా ముందుకు వచ్చాను సార్, దారి సరే ముందుకు వస్తుంటే ఒక నన్ను నిలబడినా
ఆ దారి ఇవ్వడానికి జరిగాను సార్. అనంత్ శ్రీరామ్ గారు వచ్చారు. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అనంత్ సార్. శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు. నీ పని నేను చేస్తున్నాను, అప్పుడప్పుడు నీ పని నేను కూడా చేస్తాను. అనంత్ శ్రీరామ్ గారు వేదిక మీద విచ్చేయవలసిందిగా. వీరు నాకు ఎంత ఇష్టం అంటే ఇంట్లో షూటింగ్ చేసిన వాడిని నేను. వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసు కానీ టామీ అని ఒక సినిమా పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చింది నాకు, ఎస్వీఎన్ అవార్డు అవి వచ్చింది. అండ్ తను అప్పుడు ఎంత చిన్నకురాడు కానీ ఇవాళ తెలుగు వాళ్ళు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అయితే మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను. సారీ. ఓ మై గాడ్, మీకు మీ అందరికీ ఐడియా ఉండుంటుంది. బట్ నా తరఫున నటుడుగా చెప్పాలి అంటే కదా, మేము ఎట్లాగైతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని నేను గోల్డ్ మెడల్ తీసుకుని నేను ఆథెంటిక్ యాక్టర్ని ఎలా అని మా బ్రహ్మం చెప్పాడు, అట్లాగే డ్యాన్సర్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కానీ ఈ సినిమాలో పాటలు అవి చేయడం చాలా మామూలు అయిపోయింది అతను. కానీ మిగతా అవి నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, బ్రహ్మ వర్క్ చేసేటప్పుడు తను వచ్చి సార్ ఇక్కడ ఎలా ఎలా చేయాలో మీరు పిచ్చోడా నన్ను నాకు తెలియదు, డైరెక్టర్ గారిని అడగమన్నారు. డైరెక్టర్ గారే చెప్పారండి మిమ్మల్ని అడగమని. కానీ డైరెక్టర్ గారిని నన్ను అడగమన్నారు అని చెప్పారంటే అంత అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే, దయచేసి క్షమించాలి చెప్పినందుకు. నేను ఎందుకు ఇది చెప్పాను అని అంటే, అంత ఇంట్రెస్ట్గా తెలుసుకుని నేర్చుకుని. ఎందుకనంటే సైకలాజికల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను ఏ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఏ ఆనాలుగు దగ్గర నుంచి ఏ వరకు వెళ్ళానో నేర్చుకుంటూ ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. కానీ అది నేర్చుకుంటూ డిస్కస్ చేస్తూ అతను సార్ నేను ఎదురా నేను నాకు అంటే మీరు చెప్పను గురుగారు నేను చేస్తాను అని ఎంతో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుని మరీ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా నువ్వు ఈ వర్క్ చేసిన విధానానికి 100% ఇది నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేమందరం నేను చెప్పాను కదా ఇందాక, మహానుభావులు అయినట్టు వారి పక్కన నిలబడి చేయగట్టుకుని నేను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్ యాక్టర్ ప్రపంచంలో అని అంటే కనుక, రాముడు చేయటం ఈజీ, రావణాసురుడు చేయటం కష్టం. సారీ బ్రహ్మ, ఇంకొక 2 నిమిషాలు తీసుకో. కృష్ణుడు చేయటం ఈజీ, దుర్యోధనుడు చేయటం చాలా కష్టం. ఎన్టీ రామారావు గారి గురించి నాతో పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు అన్నాడు, ఒరేయ్ నువ్వు ఆ ఇంట్లో పుట్టావురా, కానీ మీ వాడంటే నాకు ఎందుకు భయమో తెలుసా అన్న. మీకు భయమో భలేవాళ్ళని మీ ఇద్దరు జోకులు వేసుకుంటారు. మీ వాడంటే నాకు ఎందుకు భయం అంటే, రాముడు వేసినప్పుడు కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుడును దుర్యోధనుడు వేసినప్పుడు భయపడిపోయారు బాబు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, హౌ ఒక క్లోజ్లో ఎంత చేస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు చేసిన వాడే కదా ఆయన. రేంజ్ ఎక్కడ రేంజ్ అని ఇవన్నీ ఆయన ఎంత దాని మీద వర్క్ చేస్తే, ఎంత కష్టపడితే అంత గొప్ప నటుడు అయ్యాడు అని అంటే కనుక, ఇదిగో ఇలా కష్టపడి నేర్చుకుని కొద్దిగా వస్తే ఇవాళ మీ ముందు నిలబడే అర్హత అవకాశం నాకు కలిగింది అని మనకు. అతను కానీ మావాడు కానీ వీళ్ళు మా కెమెరా వాళ్ళు కానీ, మరి ముఖ్యంగా ఈ సినిమాని నేను ఫస్ట్ అప్రిషియేషన్ గోస్ట్గా ప్రొడ్యూసర్. ఎందుకంటే ఎస్ ప్లీజ్ ఏం బ్రహ్మ, ఇలాంటి వాళ్ళు తీస్తేనే సినిమాలు ఆనర్లు కానీ లేదా లేదు ఇంకో మహా అద్భుతమైన సినిమాలు ఎందుకు వస్తాయి అంటే, ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడే, ఇలాంటి నిర్మాతలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కథలు తీసినప్పుడే అని మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అట్లాగే దర్శకుడికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ విధంగా వెళితేనే ముందుకి నెక్స్ట్ తరానికి ఉపయోగపడే 4 మంచి సినిమాలు మిగులుతాయని నమ్మిన వాళ్ళలో, పనిచేస్తున్న వాళ్ళలో ఒకటిగా మీ ముందు మీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంట్లో నేను రమ్మ నా గురించి శ్రీనారాయణ రెడ్డి గారు అనేవాడు. ఇప్పుడు ప్రసాద్ ఈ సంగతి ఏంటి తెలుసా అంటే, గురూజీ అని శ్రీనారాయణ రెడ్డి గారు. ఏమి లేదా నీ పరిస్థితి ఏంటో తెలుసా, ఏంటి గురువు గారు ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది, సరే పో. అట్లా మీ అందరి ఇళ్లలో ఉన్న
నేను నాతో మాత్రము మా బ్యాచ్ మొన్నే మా మామ కోట మామ వెళ్ళాడు పైకి అయినా పర్లేదు అదంతా ఇదంతా మా బ్యాచే. సో మేమందరం మీ ముందు ఎప్పటికీ మీ సేవకులకు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సహకుటుంబారాం థియేటర్లో తప్పకుండా చూడండి, మీ ఆశీర్వచనాన్ని ఇవ్వండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బ్రహ్మానందం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను రెండు సినిమాలకి నాలుగు ప్రేమతో కార్యాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసిన, రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరిని చూసిన మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని అమ్మాయిని చూశాను కదండి. ఇప్పుడు వీళ్ళు పక్కన నిలబడి నేను డైరెక్టర్గా మాట్లాడడం అన్నది ఎంత అదృష్టంగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నా ఫేవరెట్ సాంగ్ చుక్కాలు తెమ్మన్నా తెంచుకోరానా, అది మీ పక్కన ఉన్నది. థ్యాంక్ యూ అండి. ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి. ఉదయ్ నేను విక్రమ్ శ్రీమయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము. ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే విక్రమ్ అని ఉండేవాడు, నేను శ్రీమయ విక్రమ్ మేము ముగ్గురు ఫ్రెండ్స్. నాలుగు ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాం. రంగస్థలానికి సుకు సార్ దగ్గర వర్క్ చేసాం. సడన్గా విక్రమ్ చనిపోయాడు. విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ వచ్చేవాడు. విక్రమ్ నేను ఎప్పుడు అనయ్య అని పిలుస్తూ ఉండేవాడు. సడన్గా వచ్చి ఉదయ్ అన్నాడు అనమాట, అన్న సినిమా చేశాను, విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి. నా ఒళ్ళంతా ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సుక్కు సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి దేనికి కుమారి 21 రాయడానికి బ్యాంకాక్ వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి. బ్యాంకాక్ వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా. అని ఈ ఐడియా ఎలా ఉంటుందంటే అదొక స్టోరీ రాసుకున్నా. అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరుకోవడం ఉంది నాకు. అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది, ఆడిచ్చిన ఐడియా సినిమా నాది ఇంకోటి కథ కింద రాబోతుంది. థ్యాంక్ యూ విక్రమ్. అక్కడ నువ్వు నీకు ఎప్పుడు ఏదో చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా ఏం చేయలేదు, ఏదో చేస్తాను నీకోసం. ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్, చాలా అంటే చాలా బాగుంటుంది. మా సుక్కు సార్ ఐడియాలో ఉంటుంది, అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. వెయిటింగ్ ఫర్ పెద్ది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఇలాంటి సూపర్ సక్సెస్ మీరు ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి మళ్ళీ మనం శుభాకాంక్షలు. ట్రైలర్ లాంచ్ శుభాకాంక్ష. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది అనడానికి ఒక పెద్ద కారణం అందరికి తెలుసు. మన దర్శకులు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే హాస్య బ్రహ్మ మా గురువు గారు బ్రహ్మానందం గారిని కన్విన్స్ చేసిన విధానమే చెప్తుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. అలాగే ప్రపంచంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏదైనా ఉంది అంటే అది కరోనా వైరస్. దాని తర్వాత అంత ఫాస్ట్గా, దానికన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏమైనా ఉందంటే అది చిక్కిరి సాంగ్. అలాంటి మెగా పవర్ని ప్రపంచవ్యాప్తం చేసిన మన రుచిబాబు అన్న తెలుగుడు కావడం, మన స్నేహితులు కావడం అందరి గర్వకారణం. చీఫ్ గెస్ట్గా వచ్చి మనం అందరినీ బ్లెస్ చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే త్రివిక్రమ్ గారు మాట చెప్తూ ఉంటారు, అద్భుతం జరిగాక గుర్తించిన అవసరం లేదని. అలాంటి అద్భుతమే మా దర్శకులు, మా స్నేహితులు ఉదయ్ శర్మ, స్వామి మాకు ఎప్పటి నుంచో తెలుసు, మా పరిచయం. చాలా చాలా పెద్ద రేటుగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే మా హీరో, ఇందాక అన్న చెప్తూ బెంగళూరు తెలుగు అన్నారు. అన్న మీరు మా తెలుగు, బెంగళూరు తెలుగు మొత్తం అంతా ఉంటే తెలుగు మనంతా. ఒక డ్యాన్స్ మాస్టర్ కెన్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్, ఎందుకంటే వాళ్ళ ప్రతి అణువు వాళ్ళ అధీనంలో ఉంటాయి. కానీ యాక్టర్ కెనాట్ బికమ్ డాన్సర్. కానీ అన్న ఈ రెండింటిలో కూడా నిష్ణాతుడు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అలాగే ఎంటైర్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ బ్రహ్మానందం గారికి నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, నా క్యాష్ క్రూ అందరికీ. సో మూవీ December 12th రిలీజ్ అవబోతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. అంతే. మా అమ్మ ఎంత పర్ఫెక్ట్, అసలు బంగారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కళ,
ఆ కళని నెరవేర్చుకున్నారు ఆయన. సో డైరెక్టర్ అయ్యి. అండ్ ఉదయ్ శర్మ గారు, నేను మీకు టైం లిమిట్